హైదరాబాద్లో ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారా? అయితే మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో దొరికేంత వరకు ఎలాంటి కమిషన్ తీసుకోకుండా మంచి క్వాలిటీతో కట్టిన హౌసెస్, బ్యాంక్ లోన్స్ జస్ట్ 25,000 సర్వీస్ ఛార్జ్తో, అది కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాత్రమే తీసుకుంటాం. మా దగ్గర హౌసెస్ తీసుకున్న వాళ్ళు ఈఎంఐ కట్టుకునే బిజినెస్ ఆపర్చునిటీ కూడా కల్పిస్తున్నాం. ఇక ఆలస్యం ఎందుకు, ఈరోజు మీ డ్రీమ్ విజిట్ చేయడానికి వచ్చేయండి. అమ్మేవాళ్ళు ఎన్నైనా చెప్తుంటారు, కొనేవాళ్ళు ఎలానైనా మోసపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పించే వాళ్ళు మీకు ఎప్పటికీ గుర్తుండిపోతారు. మాకు ఒక అవకాశం చూడండి. ఎల్బీ నగర్ బీచ్ పక్కనే స్కోడా షోరూమ్, మున్సూరాబాద్ పోయే సర్కిల్ ఇది. ఈ సర్కిల్ నుంచి జస్ట్ 500 మీటర్ దూరంలో G+2 హౌస్ తీసుకొచ్చాను. మరి ప్రాపర్టీ ఎలా ఉందనేది డీటెయిల్స్ చూద్దాం. హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. మంచి ప్రైమ్ లొకేషన్లో చాలామంది అయితే మెట్రోకు దగ్గరలో సిటీకి లోపల చాలామంది అడిగారు. సో వాళ్ళ గురించి అయితే ఈరోజు ఒక తక్కువ బడ్జెట్లో, అది కూడా G+2 అయితే హౌస్ తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మనకు ఎల్బీ నగర్లో వచ్చింది. ఎగ్జాక్ట్లీగా అయితే ఎల్బీ నగర్ అనేది డెవలప్మెంట్ చూసుకుంటే మాత్రం ఆల్రెడీ టోటల్గా అయితే డెవలప్మెంట్ అయిపోయింది. ఈ ఏరియాలో ఓపెన్ ప్లాట్స్ అయితే అసలు అవైలబుల్ లేవు. ఇండిపెండెంట్ హౌసెస్ కంటే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ రేట్లే చాలా ఎక్కువ అయిపోయినాయి ఏరియాలో. సో మరి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ చూసుకుంటే గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఒక సింగిల్ రూమ్ ఇచ్చారు. మెట్ల కింద మాత్రం ఒకటి వాష్రూమ్ అయితే ప్లాన్ చేశారు. పార్కింగ్ విషయం వస్తే ఒక కార్ పార్కింగ్ చేసుకుంటే ఒక 2 or 3 అయితే బైక్స్ ఈజీగా అయితే పార్క్ చేసుకోవడానికి అయితే స్పేషియస్గా అయితే ఉంది. ఇది టోటల్ వచ్చేసి G+2. గ్రౌండ్ వచ్చేసి సింగిల్ రూము, అలాగే పార్కింగ్తో పాటు ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అయితే ప్లాన్ చేశారు. సెకండ్ ఫ్లోర్లో కూడా సేమ్ అలాగే ఇచ్చారు. సో మరి ప్రాపర్టీకి వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, మున్సిపల్ వాటర్, బోరు, సీసీ రోడ్డు అవైలబుల్లో ఉంది. టోటల్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. బోరు కూడా అవైలబుల్లో ఉంది కాబట్టి వాటర్ అయితే ఫుల్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మెట్రోకి అయితే జస్ట్ ఎల్బీ నగర్ మెట్రోకు 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇది ఎల్బీ నగర్ మెట్రోకు 2 కిలోమీటర్ ఉంటుంది. కామినేని హాస్పిటల్కి ఏదైతే సర్కిల్ బ్రిడ్జ్ అయితే ఏదైతే ఉన్నదో 500 మీటర్ మాత్రమే ఉంటుంది. ఎల్బీ నగర్కు మున్సూరాబాద్ పోయే రోడ్కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ 500 మీటర్ మాత్రమే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ వీడియో. సో ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు. సెకండ్ ఫ్లోర్లో కూడా సేమ్ సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు. ఈ ప్రాపర్టీకి అయితే మనకు 18,000 నుంచి 19,000 వరకు అయితే రెంట్ వస్తుందని చెప్తున్నారు. 18,000 నుంచి 19,000 వరకు అయితే మనము రెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఆల్రెడీ ఇందులో అయితే రెంటర్స్ అయితే ప్రజెంట్ అయితే ఉన్నారు. ఎగ్జాక్ట్లీ ఇది ప్రాపర్టీ డైమెన్షన్ చూసుకుంటే 20x27 60 స్క్వేర్ యార్డ్ అవుతుంది. మనకు ప్రాపర్టీ వచ్చేసి మనకు 60 గజాలలో ఉంది. వెస్ట్ ఫేసింగ్లో 60 గజాలలో ఉంది. ప్రాపర్టీకి వచ్చేసి 25 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్లో ఉంది. మరి ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే మాత్రం 75 lakhs చెప్తున్నారు, 75 లక్షలు చెప్తున్నారు. ప్రైస్ అనేది ఫిక్స్ రేట్ ఏం కాదు, ప్రైస్ కొంచెం నెగోషియేషన్ ఉంటుంది. 60 గజాలు అనేది చాలామంది నోటరీ హౌసెస్ అని అనుకుంటారు. ప్రాపర్టీ అనేది మనకు 30 నుంచి 40 years వరకు కూడా లింక్ డాక్యుమెంట్ ఉంటాయి. సేల్ లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఈ ప్రాపర్టీ పైన కూడా మనకు 60 నుంచి 70, 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అనేది మనం తీసుకోవచ్చు. మరి ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి 4 years ఓల్డ్ కన్స్ట్రక్షన్. ఇది బిల్డర్ అయితే అప్పుడు దగ్గరుండి కట్టించుకుండు కాబట్టి బిల్డింగ్ అయితే ఇక్కడ కూడా ఎలాంటి క్రాక్స్ కానీ ఎలాంటి డ్యామేజ్ కానీ లేకుండా మాత్రం కన్స్ట్రక్షన్ అనేది చాలా స్టాండర్డ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ సేల్స్కున్నా కానీ తప్పకుండా అయితే మనం ఎలాంటి ఛార్జెస్ ఇవ్వకుండా ఫ్రీగా ప్రమోషన్ చేసి సేల్ చేసి పెడతాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా కాల్ చేయండి. మీ బడ్జెట్లో మీకు నచ్చే ప్రాపర్టీ అయితే తీసుకోవడానికి అయితే మనం ప్రయత్నిస్తున్నాము. అప్పటి వరకైతే మీరు ఒకవేళ మీ ఏరియాలో మీ ప్రాపర్టీ సేల్కుంటే చెప్పండి. అదేవిధంగా మీ రిలేషన్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ప్రాపర్టీ తీసుకున్నట్టుకుంటే ప్లానింగ్లో ఉంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మరో కొత్త ప్రాపర్టీ తోటి మీ ముందుకు మీకు నచ్చే ప్రాపర్టీ తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, థ్యాంక్ యూ.